నేను యాక్చువల్గా వీడియో ఒకటి తీద్దాం అనుకుంటే ఇంకొకటి అయింది. ఇప్పుడు మీకు నేను నార్మల్గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్లాగ్ ఏం చేసినామా అని చెప్పేసి చెప్దాం అనుకున్నా. బట్ అది చెప్పట్లేదు. మా రాఖీ స్టోరీ చెప్తాను. మా సిబ్లింగ్స్ మధ్య ఎన్ని రాఖీలు కట్టుకున్నాం, ఎట్టెట్టు జరిగిందని. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది 3వ రాఖీ అనమాట. 3వదేనా, ఐ డోంట్ నో, గుర్తులేదు. బట్ ఇది 3వదే అనుకుంటున్నాను. కానీ ఒక్కసారి కూడా కట్టలేదు. ఎన్ని వేసి ఇప్పుడు రాఖీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, కిషోరు తిరుమలకి శ్రీవారి సేవకి వెళ్తున్నాడు అనమాట. వాడు వెళ్తున్నాడు కదా, ఈరోజు వ్లాగ్ మొత్తం తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను. శ్రీవారి సేవ గురించి చెప్దామని అనుకున్నా. కానీ లాస్ట్లో ఏమైందంటే, శ్రీవారి సేవకి వెళ్తే మళ్ళీ రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, సో రాఖీ పౌర్ణమికి కిషోర్ ఉండడు అని చెప్పేసి మా అమ్మ ఏం చేసిందంటే, నా ముందు మీరు రాఖీ కట్టుకోరా ప్రతి సంవత్సరం ఇంతే, అసలు నాకెట్టా లేరు, మీరన్నా కట్టుకుంటారేమో కలర్ చూద్దాం అనుకుంటే అని చెప్పేసి బలవంతం పెట్టి మరీ కట్టించింది. పండగ కాదు కదా ఎందుకులే ఇంకా కట్టుకోవడం అని అనుకున్నాం. కానీ ముందు రోజు లైవ్లో కూడా చెప్పినాము. కానీ మా అమ్మ అదే చేసిందనమాట. అసలు ఎలా స్టార్ట్ అయిందనే దానికంటే, మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రాఖీలు కట్టుకున్నామో చెప్తా. నాకు గుర్తున్నంత వరకు నేను కిషోర్కి ఇప్పటి వరకు ఒక్క రాఖీ కూడా కట్టలేదు. అండ్ ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమికి కూడా రాఖీ పండగ రోజు కట్టట్లేదు, ముందు రోజు కట్టాను. మా అమ్మ ఇది మీద ఎందుకు కట్టలేదు అంటారేమో. మామూలుగా చిన్నప్పుడు ఎట్టెట్టో ఉన్నామో నాకు తెలీదు. నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను. మేము కిషోరు 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి హాస్టల్ అనమాట. హాస్టల్ వేసాడు. 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఈ 3 సంవత్సరాలు హాస్టల్లో చదివేలోపు వాడు పని అయిపోయింది అనమాట. అటు తిప్పి సంవత్సరానికి ఒక క్లాస్ చదివేవాడు. ఇంకా నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని. ఆ హాస్టల్లో అట్లా పోయినాయి. తర్వాత నుంచి ఇంకా నేను చదువులో పడిపోతాను. ఆ పండగ రోజుకి అయిపోయిద్దో ఏమో కానీ నాకైతే గుర్తులేదు. మా తమ్ముడికి నిజంగా ఒక్క రాఖీ కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు మాకు నిజంగా గుర్తులేదు. ఇంక ఎప్పుడు హాస్టల్స్లోనే, వాడు హాస్టల్లో, నేను ఇంటికాడ ఉంటే నేను హాస్టల్లో ఉంటే వాడు ఇంటికాడ ఉంటాడు. అట్లాగే జరిగిపోయింది. అసలు ఈవెన్ మేమిద్దరం కలిసి ఉన్నాము, సరే అక్కడ ఒకదాన్ని ఇక్కడ ఒకదాన్ని ఉన్నా, దగ్గరగానే ఉన్నాము, ఆ రోజైనా వెళ్ళి కట్టుకొని వద్దాము అని ఇది కూడా ఉండదన్నమాట. ఎందుకో మాకు కలిసి రాదులే అని అనుకొని ఎప్పుడు కట్టుకోలేదు కదా, ఈరోజు ఎందుకులే కొత్తగా అని అనుకుంటాం. కానీ నాకు ఇన్కమ్ నేను కొద్ది సంపాదిస్తున్నప్పుడల్లా ఏంటంటే, ఎప్పుడైనా రాఖీ పండగ వస్తే మాత్రం వాడికి రాఖీ కట్టను కానీ బట్టలు తీసుకోమని చెప్పేసి ఎంత 1000-2000 డబ్బులు అయితే ఇచ్చేదాన్ని. కిషోర్ అయితే ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదులే. వాడికి వచ్చి జాబ్ వచ్చింది ఈ 2 సంవత్సరాల నుంచే కదా. నేను యూట్యూబ్ పెట్టకు ముందు ఒక రాఖీ వచ్చింది. ఆ రాఖీ పండుగ రోజు ఏంటంటే నేనేమనుకున్నా అంటే, అబ్బా ఆ సంవత్సరం ఇద్దరం కలిసే ఉన్నాము, ఇంటి దగ్గరే ఉన్నాము, రాఖీ కట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. నేనేం చేశానంటే, మా తమ్ముడికి చెప్పకుండా రాఖీ పండగకి ఎప్పుడు రాఖీ కట్టుకోలేదా కదా, రాఖీ కాకుండా ఏదైనా బ్రాస్లెట్ తీసుకుందాంలే అని చెప్పేసి నేను ఒక్కదాన్నే ఒంగోలు పోయి వెండి బ్రాస్లెట్, వెండి రింగు, కిషోర్ చేతికి తెల్లగా ఉంటుంది చూడండి అది, నా చేతికి కూడా ఒక రింగు, నేను అంటే 200-300లోనే వచ్చేసింది అనమాట వెండి రింగు. సో అవి తీసుకొని ఇంటికి వచ్చాను అనమాట. ఆ రాఖీ పండుగ రోజు కూడా నేను ఏదో ఇదిలాగా చేద్దామని అనుకొని పెడదామనుకున్నా. బట్ ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రాఖీ ఏమైందంటే, మేమిద్దరు అమ్మ నేను ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది పొద్దున్నే. అందుకని చెప్పి వాడు నిద్రపోతున్నాడు. ఆ టైంలో నేను ఆ నిద్రలోనే వాడికి తెచ్చిన రింగు వాడికి పెట్టేసి, తెచ్చిన బ్రేస్లెట్ కూడా వెండిదే తెచ్చింది. మొన్న మీకు గోల్డ్ బ్రేస్లెట్ తెచ్చినప్పుడు స్టోరీ చెప్పినా కదా, అది ఆ వెండి బ్రేస్లెట్ పెట్టేసి నేను పోయానమాట. మా అమ్మని తీసుకొని నేను ఊరికి వెళ్ళిపోయినా. వాడంటే నిద్రలో అటు ఇటు అనగానే చేతుకున్న బ్రేస్లెట్ ఊడిపోయిందంట. నేను ఇంటికి వచ్చిన తర్వాత, ఏందమ్మా ఈ పెట్టిపోయినవా నాకు రాఖీ కట్టకుండా, ఇది నేను చెప్పానా మనకు కలిసి రాదని, నేను నిద్రలోనే జారిపోయింది, అది చేతి నుండి ఊడిపోయింది అని అన్నాడు. అంటే నేను ఇంటికి వచ్చేలో పడి చేతికి బ్రేస్లెట్ లేదనమాట. ఓరే నాయన, మనకి రాఖీ పండుగ కాదు, కనీసం బ్రేస్లెట్ పెట్టినా కూడా కలిసి రాదేమోలే అని అనుకున్నాను అనమాట. అప్పుడు డిసైడ్ అయినా, ఆఫ్ కోర్స్ మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు గోల్డ్ బ్రేస్లెట్ ఇద్దాము అని చెప్పి అనుకున్నాను కాబట్టి ఇచ్చేసాను అనుకో, అది వేరే విషయం. ఇంక ఈ సంవత్సరం మళ్ళీ మధ్యలో మేము కిషోర్ బెంగళూరులో ఉంటే నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని, అట్లా కలిసిపోయింది. సో లాస్ట్ ఇయర్ కూడా నేను కట్టలేదు అనమాట. ఇంక ఈ ఇయర్ ఇద్దరం ఒకే చోట ఉన్నాం కదా అనుకున్నాం. బట్ కానీ కిషోర్ ఈ రోజే అంటే రాఖీ పండుగకి 2 రోజుల ముందు తిరుమల సేవకి వెళ్ళాడు అనమాట. సాయంత్రం అంటే ఒక్కరోజు ఉంటే ఇంటి దగ్గర రాఖీ పండుగ వచ్చేది.
కానీ ముందే వెళ్తున్నాడు కదా అని చెప్పేసి మా అమ్మ ఏం చేసింది, పండగకి కూడా ఉండట్లేదు కదా, మీరు ఎప్పుడు రాఖీ కట్టుకుంది నేను చూడలేదు, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు రాఖీ కట్టాల్సిందే అని అన్నదనమాట. సరే రాఖీనే కదా కడదాంలే అని అనుకున్నాను. ఇంక కిషోర్ వెళ్తున్నాను కదా అని చెప్పి నేను అక్కడ వంట చేసుకుంటున్నాను, అది వదిలేయండి. ఇంకా ఏంటంటే రాఖీకి మొన్న కాంబో తీసుకున్నాను కదా మీకు షార్ట్లో పెట్టినాక, అదంతా ఉందన్నమాట. నేను కిషోర్ వస్తున్నాడు కదా ఉంటాడులే అని చెప్పేసి కడదాము అని ట్రై చేద్దాంలే అని అనుకున్నాను, తెప్పించావి. అవి ఉంది కదా రాఖీ, నేను ఇద్దరం నిజంగా చెప్తున్నాను, మా అమ్మ కట్టండి అనే వరకు కూడా నేను కడదామని నేను అనుకోలేదు, వాడు కట్టించుకుందామని చెప్పి వాడు అనుకోలేదు. మీకు ముందు రోజు లైవ్లో కూడా చెప్పినాం కదా వాడు ఉన్నట్లేదు వెళ్ళిపోతున్నాడు అని. రాఖీ గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు అంటే అది కూడా ఏం లేదు డబ్బులు లేవు అన్నాడు కదా. సో అట్లా ఇద్దరికి మైండ్లో లేదనమాట, మేము అస్సలు ఫీల్ అవ్వలేదు రాఖీ కట్టుకుందాము అని చెప్పేసి కూడా అనుకోలేదనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రోజు రాఖీ కట్టుకోలేదు కదా, అందుకని సర్లే మనకి ఎట్లా ఇది లేదులే అని అనుకుని నేను ఏదన్నా బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇద్దామని నేను అనుకున్నాను. అట్లా జరిగిపోయిద్దిలే అని అనుకున్నా. బట్ ఈవెన్ నిజంగా రాఖీ పండగకి కిషోర్ ఉన్నా కూడా నేను రాఖీ కట్టేదాన్ని కాదేమో, కానీ మా అమ్మ ఉంది కదా ఇంక ఇన్సిస్ట్ చేసిందనమాట. కిషోర్ పూజ ఇంకెళ్తున్నాడు కదా పూజ చేసుకొని వెళ్దాం అనుకున్న దగ్గర నుంచి మా అమ్మ మొదలుపెట్టింది, ఊరే రాఖీ పండగ కొండకపోతుంటేవేరా, రాఖీ అన్న కట్టించుకోరా, ముందు రోజు కట్టుకుంటే ఏమైంది ఆ రోజు పెట్టుకుంటుంది వీడియో అంది. నిజంగా చెప్తున్నా, నాకు భయం వేసింది, ఎప్పుడు రాఖీ కట్టలేదు కదా, కుదరడం లేదు కదా, ఈ సంవత్సరం ఎందుకులే కొత్తగా కట్టడము, ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే చాలు కదా అని చెప్పేసి నేను ఫీల్ అయినా. మా అమ్మ అనే కొద్దీ నాకు ఇంకా ఆ ఫీలింగ్లోనే ఉన్నానమాట. ఇద్దరం కట్టుకోదలుచుకోలేదు, వాడికి లేదు నాకు లేదు. కానీ మా అమ్మ మాత్రం ఒప్పుకోలే, నేను అసలు చూడనే లేదు, మీరు రాఖీ కట్టుకోగా ఒక్కసారన్నా కట్టుకోండి అని చెప్పి మా అమ్మ ఒకటే గోల. ఇంక పూజ చేసిన తర్వాత అన్నం తిని పొమ్మని చెప్పింది అమ్మ. ఇంక వాడు పూజ కాడ కూర్చుందంటే గంటలు చేస్తూనే ఉంటాడు, వాడి సంగతి మీకు తెలియదు. ఇంక మా అమ్మ ఉంటుందా ఇంక అడావిడి చేస్తుంది, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి. మా అమ్మ పోయి రాఖీ తెచ్చుకోపో, వాడు కూర్చుంటాడు ఇంక వెళ్తాడు, మళ్ళీ బస్ టైం అయింది అని చెప్పేసి. ఏందబ్బాయి ఏమి ఇంతలానా ఇదవుతుంది కదా, మళ్ళీ నేను కూడా ఎప్పుడు కట్టుకోలేదు కానీ అప్పుడు ఆశ పుట్టిందనమాట, సరే కడదాంలే అని చెప్పేసి. లాస్ట్ మినిట్లో ఏది ఇంకో 2 minutesలో వాడు బయలుదేరతాడు అనగా అప్పుడు పైన ఉందనమాట కాంబో ప్యాక్, అది పోయి రాఖీ తెచ్చుకున్నాను అనమాట నేను హడావిడిగా, అందుకే అది వీడియో తీయలేదు. సో వెళ్ళి హడావిడిగా రాఖీ తీసుకొని వస్తే మా అమ్మ ఏం చేసింది, ఇంట్లో మొన్న వీడియో పెట్టినా కదా మీకు సున్నుండలు చేసిందని చెప్పి, ఆ సున్నుండలు బొట్టు ఇది తీసుకొచ్చిందనమాట. అవన్నీ పళ్ళెంలో పెట్టుకొని నువ్వు కట్టు, అది మా అమ్మ నాకు చెప్తుంది నువ్వు రాఖీ కట్టుకోండి అని చెప్తా ఉందనమాట. మాకు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. మా అమ్మ ఇన్సిస్ట్ చేయకపోతే అసలు మేము నిజంగా కట్టుకునే వాళ్ళం కాదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా అమ్మది ఇప్పుడు ఇక్కడ వాయిస్ ఇవ్వలేదు కదా, యాక్చువల్గా నేను మా అమ్మ పట్టుకుని చూడండి బాక్స్, ఆ బాక్స్లో వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చేవి ఒక కడియం టైప్ ఉందన్నమాట. నేనేంటంటే లాస్ట్ టైం అప్పుడు అంటే రాఖీ కట్టట్లేదు కదా, ఏదో ఒకటి చేతికి పెట్టే విధంగా ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ గోల్డ్ ఇచ్చినాం కదా, తిరుమల సేవకి వెళ్తున్నాడుగా అది బాగుండిద్దిలే చేతికి పెట్టుకోవడానికి అని చెప్పేసి నేను ఆ బాక్స్లో వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చే రాఖీ అది తీసుకున్నాను అనమాట. అది వేద్దాము అని అయితే కిషోర్కి చెప్పాను, మనం రాఖీ ఎలాగో కట్టుకోం కదా, అది నేను కడియం నీకు చేతికి నేనే పెడతాను రా అని చెప్పేసి సరే అన్నాడు. కానీ ఇలా టర్న్ అవుట్ అయిందనమాట. మా అమ్మ ప్లేట్ తెచ్చింది నాకు, ఇంకా రాఖీ తీసుకొని వచ్చి నేను కట్టాను అనమాట. మీకు అసలు నిజంగా నమ్ముతారో నమ్మరో, నాకు ముడ్డి కింద 30 ఏళ్ళు అవుతుంటే ఇప్పటికి నా అడుగు వాడు పుట్టి కూడా 26 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటికి ఫస్ట్ రాఖీ అనమాట మా ఇద్దరికి. అంటే ఒక తాడుని నేను కట్టడం అయితే ఇదే ఫస్ట్ టైము. అది కూడా వాడు రాఖీ పండగ రోజుకి వాడి చేతికి ఉండదు, నేను నిజంగా. ఎందుకు అంటే అక్కడ సేవకి వెళ్తున్నాడు కదా, అక్కడ చేతులకు కానీ వేళ్ళకి కానీ ఏది తాడు కాదు కదా, ఏది ఉండడానికి లేదు. ఎందుకంటే కిషోర్ వెళ్ళేది పరకామన్ సేవకు కదా, అక్కడ డబ్బులు లెక్క పెట్టేది కదా. సో చాలా ఇదిగా ఉంటారనమాట, ఖచ్చితంగా ఉండిద్ది, ఏది ఉండకూడదు చేతులకు కానీ, వంటి మీద పంచ తప్పితే ఇంకోటి ఉండకూడదు అన్నట్టు, ఈవెన్ డ్రాయర్ కూడా ఉండొద్దు అని వాడు అన్నాడు నాతో. సో అందుకని చెప్పేసి మేబీ ఆ రోజు తీసేస్తాడు. అందుకే నేను ఏం చెప్పానంటే కిషోర్ ఆ రోజు నేను ఇప్పుడు బ్రేస్లెట్ వేశాను, అది పిచ్చిదేనండి, పిచ్చిదే, కాకపోతే సేవలో ఉంటున్నాడు కదా, నామాలు అయితే బాగుండిద్ది అనే ఉద్దేశంతో అది నేను మీషోలో తీసుకున్నాను. ఇఫ్ మీకు కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇది ఫస్ట్ రాఖీ కాబట్టి నిజంగా కొంచెం ఎమోషనల్ అయ్యాను.
కిషోర్ మేము వీడియో తీసుకుంటున్నాం కదా, నిజంగానే కావాలని వీడియో తీసాను అబ్బా, ఎందుకంటే ఫస్ట్ ఎవరు రాకి గుర్తుండిద్ది అని చెప్పేసి. ఇప్పటి వరకు నేను చెప్పాను నా మనసులో మాటలు, నేను జరిగిందంతా, కానీ ఇప్పుడు అక్కడ జరిగింది మీరు డైరెక్ట్గా మాటలు వినండి, మీకే అర్థమైద్ది. ఆశీర్వాదం తీసుకోవాలి కిషోర్ నా దగ్గర. జంపింగ్ మరి వరకు అలాగే కట్టించానా అమ్మాయిలు నువ్వు తీసుకోవాలి అసలు. ఏదో రీల్లో అమ్మ డబ్బులు కిషోర్కి అదే తమ్ముడికి ఇస్తే వాడు కట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇస్తే మళ్ళీ వాళ్ళు అమ్మ తీసుకుంటుంది కదా, అది చూసి చెప్తున్నాడు నువ్వు ఇవ్వాలి, మళ్ళీ నేను అక్కయ్యకి ఇవ్వాలి, నువ్వు అక్కయ్య దగ్గర నుంచి తీసుకోవాలని. నేను రాఖీ కట్టాను కదా, అది చూపించాను మీకు. ఇచ్చిల్లా ఇదిగో రాఖీ పండుగ ముందే జరిగిపోయింది. చూసారా మా అమ్మ పోయి ఎన్ని డబ్బులు ఇచ్చింది అనుకున్నారు, ఎంతో కాంత ఇచ్చింది, అన్ని 500 నోట్లు 10 కాగితాలు ఇచ్చింది. ఏదేమైనా మా అమ్మ మొహం మీకు వీడియోలో చూపించలేకపోయాను, కానీ బాగా ఆనందపడింది అబ్బా మేమిద్దరు రాఖీ జరుపుకుంటుంటే. ఆ డబ్బులతో నన్ను ఏం కొనుక్కోమంటారు చెప్పండి, మీరు కామెంట్ చేయండి, నేను అది కొనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఇంకా కిషోర్ వెళ్ళే టైం అయిందనమాట, రాఖీ వల్ల ఇంకా లేట్ అయింది నిజంగా వాడు వెళ్ళడం. సో ఇంకా నేను నైట్ తోలలేను కాబట్టి వాడిని పిలిపించామని మా మామ కొడుకు. ఇంక పొదిల్లో దించితే సరిపోద్ది అనమాట. ఇంక ఎక్కడికి వెళ్తున్నా వాడు ఇల్లు దాటి బయటకు వెళ్తుందంటే చాలు మా అమ్మ ఎదురు వస్తుంది ఖచ్చితంగా. ఎదురు వచ్చేది అటు పక్కన ఉంచితే ఇంక పోయేటప్పుడు మా నాన్న కిషోర్కి ఎంత ఇచ్చింది తెలుసా, 200 రూపాయలు ఇచ్చాడు. అంతేనా అని కాదు కానీ కిషోర్ దగ్గర డబ్బులు ఉంటాయి మా నాన్నకు తెలుసు, కాకపోతే మా నాన్న చేతి మీదుగా ఒక 100 రూపాయలు ఇచ్చినా ఆయనకు అదొక ఆనందం అనమాట. అట్లా మా అమ్మ కూడా ఒక 500 ఇచ్చింది కిషోర్కి. ఇంకా అలా మా రాఖీ జరిగింది. నిజంగా వీడియో చూసుకుంటుంటే నాకే ఏడుపు వస్తుంది. ఫస్ట్ రాఖీ ఎవరు కిషోర్ వెళ్ళిపోయాడు అంతే. వీడియో బాయ్ బాయ్.